అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ 5 కిలోమీటర్ వాక్ను అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది సమగ్రతకు సమైక్యతకు ఒక చిహ్నంగా, సమాజంలో సమైక్యత సమగ్రత బాగా ఉంటే శాంతి నెలకొల్పుతుంది. ఆ శాంతి ఉంటేనే రాష్ట్రమైన దేశమైన పురోగతి సాధిస్తుంది అన్నదానికి ఇదొక మోడల్గా మేము విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ మై భారత్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకు తెలుసు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. చిన్న చితక రాజ్యాలు, రాజులు, నవాబులు, పాలెగాళ్ళు ఇలా 565 మండలాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ఉండింది. మీకు తెలుసు, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైగా ఏలుకోవడానికి ఇండియాను పరిపాలించడానికి కారణం ఏంటంటే విభజించు పాలించు అనే సూత్రం. ఆ విభజించు పాలించు అనే సూత్రం కింద 565 చిన్న చిన్న రాజ్యాలుగా లేదా సంస్థానాలుగా భారతదేశం ముక్కలుగా ఉన్న సందర్భంలో 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో, ఉప ప్రధాని స్థాయిలో దేశంలో ఇన్ని చిన్న చిన్న రాజ్యాలు కలిసి ఉంటే సమైక్యతకు సమగ్రతకు శాంతికి విఘాతం కలుగుతుందని చెప్పి భావించి మొత్తం చర్చల ద్వారా 562 సంస్థానాలను ఏకం చేసి భారత ప్రభుత్వాన్ని, భారత యూనియన్ను ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. తర్వాత మిగిలిపోయిన మూడింటిని హైదరాబాదు, కాశ్మీరు, మహారాష్ట్రలో ఇంకొక ప్రాంతం. సో ఈ 3 ప్రాంతాల రాజులు లేదా నవాబులు భారతదేశంలో కలవడానికి ఒప్పుకోలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోతున్నప్పుడు ఒక కుట్ర చేసిపోయారు. ఈ 565 సంస్థానాలకి వారు భారతదేశాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఒక 3 పాయింట్లు చెప్పారు. మీరు కావాలంటే కాశ్మీర్లో కలవచ్చు, లేదంటే భారతదేశంలో కలవచ్చు, లేదంటే స్వతంత్రంగా ఉండొచ్చు. సో దాని కారణంగా ఈ హైదరాబాద్ నవాబు గారు, నెక్స్ట్ మహారాష్ట్రలో జూనాగఢ్ నవాబు గారు, నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్న ఆ రోజు రాజులు భారతదేశంలో కలవడానికి సంసిద్ధంగా లేరు. తిరుగుగా వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లో కలవడానికి సిద్ధపడ్డారు. సో పాకిస్తాన్ భూభాగం ఎక్కడో ఉంది. ఈ హైదరాబాదు, జూనాగఢ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగంలో ఉన్నాయి. సో ఒకవేళ ఇవి పాకిస్తాన్లో కలిసిపోయినట్టయితే ఎంత అంతర్గత శత్రుత్వం మనకు ఉండేదో మనకు తెలుసు. ఈరోజు కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కాకముందు ఎంత అరాచకాలు జరిగాయో మనం అందరం చూసాము. సో 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత భారతదేశ సమగ్రతకి, కశ్మీర్ భారతదేశంలో విలీనం అవ్వడానికి ఎంత దోహదపడిందో మనకందరికీ తెలిసిన విషయమే. సో చరిత్ర మనకు చెప్తున్న సత్యం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు సంకల్పంతో, ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన ఉక్కు సంకల్పంతో ఆ రోజు భారతదేశంలో ఉన్న ఈ 565 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేయకపోయినట్లయితే ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికి అవకాశం ఉండిండేది కాదు. సో ఈ సమగ్రతను, ఈ సమైక్యతను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చే అసలైన నివాళి. ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం ఈ దేశంలో అక్కడక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీసు, బాంబులు వేయడాలు, తుపాకులు ఉపయోగించి ప్రజలను చంపడాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. సో వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం ఇలాంటి అసాంఘిక విదేశీ శక్తులను అడ్డుకోవడానికి మన సమగ్రతను, సమైక్యతను గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందులో భాగంగానే ఈ సమైక్యత యాత్రను, 5 కిలోమీటర్ల సమైక్యత యాత్రను మనం ఇప్పుడు ఈ విఆర్ సెంటర్ నుంచి మన నెల్లూరు పట్టణంలో ఉన్న పటేల్ గారి విగ్రహం వరకు 5 కిలోమీటర్ల వాక్ను అరేంజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే మనమందరం సమైక్యంగా ఉన్నప్పుడు ఏ శక్తులు మన శాంతిని అడ్డుకోలేవు, ఏ శక్తులు భారతదేశం యొక్క పురోగతిని అడ్డుకోలేవు. త్వరలో 2047కు మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ సందర్భంగా మన దేశ ప్రధాని గారు భారతదేశాన్ని
వికసిత్ భారత్గా చూడాలనే ఒక సంకల్పాన్ని ఇచ్చారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడాలని సంకల్పించారు. సో ఈ రెండు సంకల్పాలు సాధ్యం అవ్వాలి అని అంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ శాంతి నెలకొల్పాలి. దానికి సమగ్రతే సమైక్యతే ఒక పెద్ద ఆయుధం. సో మన సమగ్రతను మన సమైక్యతను మనం ప్రపంచానికి సాటి చెప్పిన నాడు భారతదేశం 2047 కన్నా ముందే భారతదేశం వికసిత్ భారత్గా కానీ లేదా మన దానిలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా కానీ అవతరించడానికి సులభతరం అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. భారత్ లక్ష్యాన్ని ఛేదించే దానికోసము సమైక్య భారతం అవసరము. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని 150వ జన్మదినం పురస్కరించుకొని మనము ఈ సమైక్యత ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ సమైక్యత ర్యాలీ ద్వారా ప్రపంచానికి మనం చాటి చెప్పేది ఏంటంటే అందరూ సమైక్యంగా ఉంటారు, సమైక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేస్తారు అని చెప్పని దాని ద్వారానే మనము సమైక్య ఇండియా అండ్ స్వర్ణాంధ్ర సాధించగలుగుతాము, వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోగలుగుతామండి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనమైన నివాళి ఎప్పుడంటే మనం ఈ విధంగా సమైక్యంగా ఉండి యువత అంతా కూడా కంకణం కట్టుకొని సమైక్యంగా సమాజ అభివృద్ధికి కృషి చేసే విధంగా పోరాటం ఉండాలి అనేది, ఆ విధంగానే మనం కృషి చేయాలి అనేది, అప్పుడే మనం మంచి లక్ష్యాలు అధిగగలం, ఆర్థికంగా కూడా పురోభివృద్ధి సాధించగలం, సమాజంలో శాంతి ఉంటుంది. సో ప్రతి ఒక్క యువత దేశానికి భవితకి నిర్దేశించే వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క యువత దీనికి మళ్ళీ పునరుక్తి అవ్వాలనేది మన ప్రగాఢ నమ్మకము. అండ్ అందరినీ అదేవిధంగా మనం ఈరోజు ఈ సమైక్యత ర్యాలీ ద్వారా తెలియజెప్తున్నామండి. థ్యాంక్ యూ.